ఇంకా ఎంతసేపు ఆడతారా ఆ గేమ్? అసలు ఈ 24 గంటల్లో కనీసం 5 గంటల సేపు అయినా సరే మీకు ఆ ఫ్రీ ఫైర్ తినేస్తుందిరా. అసలు మీకు అర్థం కావట్లేదా ఏం జరుగుతుందో అన్నది? పొద్దున్నే లేస్తావు, ఛార్జింగ్ పెడతావు, ఛార్జింగ్ 100% అయిపోయిన తర్వాత స్నానాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి గేమ్ ఓపెన్ చేస్తావు. ఒక్కసారి గేమ్ ఓపెన్ చేశాక ఖచ్చితంగా 3 మ్యాచ్లైనా ఆడతావు. ఆ 3 మ్యాచ్లు ఆడేటప్పటికి నీకు ఎంత టైం అవుతుందో అన్న విషయం నువ్వు అస్సలు పట్టించుకోవు. కానీ నువ్వు ఆడుతున్నంతసేపు నీకొక్కడికే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. నీ ఇంట్లో వాళ్ళకి కాదు, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కాదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూడు ఫ్రీ ఫైర్లోనే ఉంటామని తిడుతూ ఉంటారు. కానీ నువ్వు అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ ఆ ఫ్రీ ఫైర్ గేమ్కే వెళ్ళి ఆడుతూ ఉంటావు. అసలు ఫ్రీ ఫైర్ గేమ్కి అంతలా నువ్వెందుకు ఎడిక్ట్ అయ్యావు అన్న విషయాన్ని నువ్వైతే మీ పేరెంట్స్కి చెప్పలేవు. సో ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఫ్రీ ఫైర్ గేమ్లో ఏముందో. ఈ వీడియోని నువ్వు షేర్ చేయి, వాళ్ళకి ఈ గేమ్ పైన ఒక క్లారిటీ వస్తుంది. అసలు నువ్వు ఎందుకు ఆడుతున్నావు అన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, అసలు ఫ్రీ ఫైర్ గేమ్ చిన్నపిల్లల్ని, యూత్ని ఎలా ఎడిక్ట్ చేస్తోంది అనేసి అంటే దీనికోసం ఓ చిన్న స్టోరీ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫర్ సపోజ్ ఒక ఫ్రెండ్స్ గ్రూప్ని తీసుకుందాం. ఆ గ్రూప్లో 5 మంది ఉన్నారనుకుందాం. ఆ 5 మందిలో 3కి ఫ్రీ ఫైర్ ఆడడం వచ్చు, కానీ ఇంకో 2కి ఫ్రీ ఫైర్ ఆడటం రాదు. వాళ్ళ 3 ఎప్పుడు చూసినా ఫ్రీ ఫైర్ కోసమే మాట్లాడడం స్టార్ట్ చేసి ఫ్రీ ఫైర్ కోసమే మాట్లాడుతూ ఉంటారు. అయితే మిగతా 2కి ఫ్రీ ఫైర్ కోసం తెలియదు, కానీ వీళ్ళు మాటలు వినటం వల్ల వాళ్ళకి కూడా గేమ్ ఆడాలి అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. వన్స్ ఆ క్యూరియాసిటీ అనేది పెరిగాక ఏమవుతుంది అనేసి అంటే వీళ్ళు కూడా గేమ్ని ఇన్స్టాల్ చేసి గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్లో గేమ్ ఎలా ఆడాలో తెలియదు కాబట్టి మెల్లమెల్లగా నేర్చుకుంటారు. ఈ నేర్చుకునే ప్రాసెస్లో వీళ్ళకి రివార్డ్ సిస్టమ్ కోసం తెలుస్తుంది, కాంపిటీషన్ కోసం తెలుస్తుంది, ఎస్కేపిజం కోసం తెలుస్తుంది, సోషల్ ఇంటరాక్షన్ కోసం కూడా తెలుస్తుంది. అసలు ఇవన్నీ ఏంటి? ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ముందు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మీ పిల్లలపై బాధ్యత మీకే ఉంది. వాళ్ళు ఇంత విలువైన టైంని వేస్ట్ చేసుకొని ఈ గేమ్ని ఎందుకు ఆడుతున్నారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ లేదంటే ఇప్పుడు ఒక 50 ఇయర్స్ ఇలా ఉన్న వాళ్ళు ఈ గేమ్ని చూస్తే వాళ్ళకైతే ఏం అర్థం కాదు. కాబట్టి వాళ్ళకైతే ఈ గేమ్ కోసం పూర్తిగా తెలియదు. అసలు ఈ గేమ్లో ఏముందంటే ఈ గేమ్ని ఆర్డర్గా ఆడుకుంటూ వెళ్ళడం వల్ల కొన్ని క్యారెక్టర్స్ అన్లాక్ అవుతాయి, ఇంకా కొన్ని లెవెల్స్ కూడా అన్లాక్ అవుతాయి. ఇక్కడ ఆర్డర్గా ఆడుకుంటూ వెళ్ళడం అంటే ఏంటో కాదు, ఒక గేమ్ కంప్లీట్ అయిపోయాక ఇంకో గేమ్ కూడా ఆడటం. దీనివల్లే క్యారెక్టర్స్ ఇంకా లెవెల్స్ అన్లాక్ అవుతున్నాయి కాబట్టి దీన్నే రివార్డ్ సిస్టమ్ అంటారు. ఫ్రీ ఫైర్ గేమ్ ఒక కాంపిటేటివ్ గేమ్. ఎలా అంటే ఈ గేమ్ ఆడేటప్పుడు అపోనెంట్ ప్లేయర్స్ని మనం ఓడించాల్సి ఉంటుంది. వాళ్ళని కిల్ చేసి వాళ్ళని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో మనకి గేమ్ పైన స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఈ గేమ్ పైన మనకి స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు విన్ అయితే మనకి మైండ్ ట్రిగర్ అయి డోపమిన్ హిట్ అవుతుంది. అందుకనే ఈ గేమ్లో విన్ అయినా మళ్ళీ ఇంకోసారి ఆడాలనేసి అనిపిస్తుంది. ఓకే, విన్ అయితే ఆడుతారు, కానీ ఓడిపోయినా సరే ఈ గేమ్ని మళ్ళీ ఆడాలనేసి అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఆడితే స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ మనం కూడా విన్ అవుతాం, ఇంకా మనకి ర్యాంక్ పెరుగుతుంది, క్యారెక్టర్స్ కూడా అన్లాక్ అవుతాయి అని చెప్పి. ఈ గేమ్ ఆడేటప్పుడు వీళ్ళు రియాలిటీ నుంచి మిస్ అయినా సరే వీళ్ళకి సెన్స్, ఎంజాయ్మెంట్ ఇంకా ఎక్సైట్మెంట్ రెండూ దొరుకుతాయి. ఎందుకంటే వీళ్ళు ఈ గేమ్ ఆడేటప్పుడు కిల్స్ చేస్తే వీళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. అలా వీళ్ళు ఏంటనేసి అంటే ఈ గేమ్లోనే ఎంజాయ్మెంట్ వెతుక్కుంటారు. ఎక్సైట్మెంట్ ఎప్పుడు వస్తుంది అనేసి అంటే సడన్గా ఎవరైనా సరే అపోనెంట్స్ వచ్చి వీళ్ళని కిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేటప్పుడు వీళ్ళు వాళ్ళని కిల్ చేసి ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే రియల్ లైఫ్లో ఉన్నటువంటి స్ట్రెస్, స్ట్రగుల్, బోరింగ్నెస్, టెన్షన్స్ ఇలాంటివేవి ఈ గేమ్లో ఉండవు. కాబట్టి ఈ గేమ్లో ఓన్లీ ఎక్సైట్మెంట్ ఇంకా ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ గేమ్కి ఎడిక్ట్ అవుతారు. బయట ఉన్నటువంటి ప్రపంచం నుంచి ఎస్కేప్ అయి ఈ గేమ్లో ఉంటారు. దీన్నే ఎస్కేపిజం అంటారు. ఈ గేమ్లో సోషల్ ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఈ గేమ్ ఆడేటప్పుడు నా ఫ్రెండ్స్తో మాత్రమే కాకుండా నేను బయట వాళ్ళతో కూడా ఆడే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో నేను వాళ్ళతో మైక్ ఆప్షన్ ఆన్ చేసుకొని వాళ్ళతో మాట్లాడొచ్చు, గేమ్ కోసం చెప్పొచ్చు,
ఎక్కడ ఎవరున్నారు, ఎనిమీస్ ఎక్కడ ఉన్నారు, ఏంటి, నా దగ్గర ఎంతమంది ఉన్నారు, మీ వైపు ఎంతమంది వస్తున్నారు, గేమ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడాను షేర్ చేసుకోవచ్చు. ఇలా మాట్లాడుతూ ఆడడం వల్ల వాళ్ళైతే మన గేమ్ నచ్చితే మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ మనం ఆడేటప్పుడు వాళ్ళు ఆన్లైన్లో ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేసి మనం ఆడుతాం కదా, దీన్నే సోషల్ ఇంటరాక్షన్ అంటారు. ఈ గేమ్కి యూత్ ఇంకా చిల్డ్రన్ ఎడిక్ట్ అవ్వడానికి కారణం ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పాను కదా, వాటిని కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో నేనైతే ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. అసలుకే ఈ వీడియో చాలా లాగ్ అయ్యింది. సో ఇది కొత్త ఛానల్ కాబట్టి ఇంతవరకు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ వీడియో ఒకవేళ నీకు నచ్చి చివరి దాకా నువ్వు చూసావంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ గ్రోత్కి హెల్ప్ చెయ్యు. అలాగే నేను బెట్టింగ్స్ పైన మాట్లాడిన వీడియో కావాలంటే ఈ వీడియోని చూడు.